ఓఆర్ఎస్ అంటే ఏంటిది, ఓఆర్ఎస్ఎల్ అంటే ఏంటిది, మేడం దేని గురించి చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఓఆర్ఎస్ అనేది 20th centuryలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఎంతోమంది డైరియాలతో చనిపోతున్న వాళ్ళని ఒక సింపుల్ 20 రూపీస్ ప్యాకెట్తో బతికించేయచ్చు. హాస్పిటల్స్లో, డాక్టర్స్, ఫార్మసీలో కూడా ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ఎల్ ఇవ్వడం వల్ల దీనివల్ల చాలామంది చనిపోయారు. అఫీషియల్ రికార్డ్స్లో ఇక్కడ దొరకదు మీకు. సో శివనంజని మ్యామ్ ఆ టైంలో ఎవడు కొట్లాంటి టైంలో ఆమె ఒక్కరే సింగిల్ పర్సన్ లీడ్ చేశారు చూడండి. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సరే, ఇప్పుడు ఓఆర్ఎస్ అండ్ ఓఆర్ఎస్ఎల్ మీద డాక్టర్ శివరంజని గారు ఒక పెద్ద ఉద్యమం చేసి 8 years నుంచి చేసిన తర్వాత మొన్న ఒక కోర్టు డైరెక్టివ్ ఇచ్చింది కదా, దాన్ని కంప్లీట్గా మార్కెట్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి. అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటిది, ఓఆర్ఎస్ఎల్ అంటే ఏంటిది, మేడం దేని గురించి చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఓఆర్ఎస్ అనేది ఏదో ల్యాండ్సెట్ ప్రకారం అనుకుంటా 20th centuryలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఓకే, 20th century మొత్తానికి కలిపితే గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఓకే, ఎంతోమంది డైరియాలతో చనిపోతున్న వాళ్ళని ఒక సింపుల్ 20 రూపీస్ ప్యాకెట్తో బతికించేయచ్చు. ఓకే, అంత గొప్ప డ్రగ్ అది. ఆ ఓఆర్ఎస్ని వీడు ఏం చేసిండంటే ఓఆర్ఎస్ఎల్ అనే పేరు వాడుకొని దాంట్లో ఓఆర్ఎస్ పెట్టలేదు వాడు, ఇంకేదో ఫ్రూట్ జ్యూస్ లాంటిది అది. యాక్చువల్లీ దాంట్లో ఓఆర్ఎస్కి రిలేటెడ్ ఏది ఉండదు. ఫ్రూట్ జ్యూస్లో ఉన్న కాంపోజిషన్ ఏదో పిచ్చి కాంపోజిషన్ ఉంటుంది. కానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు జనాలు చాలా మంది తెలియక ఏమనుకున్నారు, అది చాలా ఏళ్ళ నుండి నడుస్తూ వస్తుంది కదా. ఫస్ట్ వాడు ఏం చేసిండంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. నార్మల్ ఓఆర్ఎస్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, తాగితే టేస్ట్ బాగోదు, తాగారు చాలా మంది. ఇది టేస్టీ డ్రింక్, అరే ఇది మంచిగా ఉంది, ఇది ఓఆర్ఎస్ఏ అంటే వాడు ఓఆర్ఎస్ వెళ్ళని వాడినందుకు ఓఆర్ఎస్ అని అనుకున్నారు. అట్లా తీసుకోవడం మొదలైంది, చాలా పెద్దగా రీచ్ అయిపోయి ఆల్మోస్ట్ మొత్తం దేశంలో ఉన్న కార్నర్స్ రీచ్ అయిపోయింది. తెలుసో తెలియక హాస్పిటల్స్లో, డాక్టర్స్, ఫార్మసీలో కూడా ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ఎల్ ఇవ్వడం మొదలుపెట్టి. ఓకే, సో వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఓఆర్ఎస్ఎల్ నువ్వు డైరియా ఉన్నప్పుడు తాగితే ఆ మోషన్స్ ఇంకా ఎక్కువ చేస్తుంది. ఓకే, ఇది ఉల్టా చేస్తుంది. సో అట్లా ఎంతో మంది సిక్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. డైరియా ఉన్నది ఓఆర్ఎస్ తాగిపిస్తున్నాం, ఇంకా సీరియస్ అయిపోతున్నారు. ఎందుకు సీరియస్ అవుతున్నారు అని చూస్తే ఈ డబ్బా తాగిపిస్తున్నాం. అట్లా నా క్లినిక్లో ఎంతోమంది దొరకబెట్టినాం. నేను కూడా ఇప్పుడు లాంగ్ బ్యాక్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ నేను కూడా వీడియో చేసిన. ఆ వీడియో చూస్తే శివరంజని మేడం నాకు మెసేజ్ చేసి నన్ను పర్సనల్గా నాతో మాట్లాడడము, నాకు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓన్లీ బికాస్ నేను ఓఆర్ఎస్ఎల్ మీద వీడియో చేసినందుకే. మ్యామ్ అంత ప్యాషనేట్ అన్నట్టు అప్పటి నుండి కొట్లాడుతున్నారు. ఇట్లా ఓఆర్ఎస్ఎల్ మీద ఉద్యమాలు చేసేటోళ్ళందరితో కూడా కనెక్ట్లో ఉంటూ అందరినీ పుష్ చేస్తూ ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకురాగలిగింది. ఫైనల్లీ ఏంటంటే దీనివల్ల చాలా మంది చనిపోయారు. అఫీషియల్ రికార్డ్స్లో ఎక్కడ దొరకదు నీకు. ఓకే, నో వన్ కెన్ ఫైల్కి పెద్ద కంపెనీతో ఎవడు కొట్లాడతాడు. ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు కూడా తెల్లారికల్లా వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు నా దగ్గర. అంతే కదా సార్, మరి వీడియో చూసిండ్రు సార్ అంటే వాళ్ళు నేను డైరెక్ట్గా ఏం అనలేరు కదా, ఐఎమ్ క్వాలిఫైడ్ పర్సన్. ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, తీసే రాదరావే ఎందుకు నీకు అన్నీ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఫుల్ భయపడ్డా నేను ఆ టైంలో. అప్పుడే మన కెరియర్ బిగినింగ్, ఏవో అప్పుడప్పుడే వీడియోలు చేస్తున్నా. మా ఎంబీబీఎస్ దోసుకెళ్ళి గ్రూప్లో పడేసిన, అరే ఇట్లా వచ్చి వార్నింగ్ ఇచ్చి ఏం చేయాలరా, అరే ఏం కాదు చూద్దాంలే, ఏమని అంటే చూద్దాంలే, నువ్వు ఏం టెన్షన్ పడకైనా కొంతమంది ధైర్యం చెప్తే ఆ వీడియోస్ రిమీట్ చేయలే నేను. ఏమన్నారు ఈ ఇండైరెక్ట్ గానే ఉంటాయి సార్, ఏవి డైరెక్ట్ ధమ్కీలు ఇవ్వలేరు కదా, ఇండైరెక్ట్ గా చెప్తుంటారు. సార్ పెద్ద కంపెనీ సార్ ఇది, ఎందుకు సార్ మీకు ఇవన్నీ అన్నట్టే మాట్లాడుతుంటారు వాళ్ళు. తెలియకల వాళ్ళు డైరెక్ట్గా అనలేరు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ కాబట్టి. సో అంత ఈజీ కాదు అది. ఇప్పుడు చాలా మంది కూడా నన్ను దీని మీద మాట్లాడు, దాని మీద మాట్లాడు, అరే మాట్లాడితే వదులుతారు అనుకుంటా. మీరు అంత తమాషాకి ఇళ్ళల్లో కూర్చొని నాకు కమెంట్లు పెడతాంటారు, నువ్వు దమ్ముంటే దాని గురించి మాట్లాడితే ఊరుకోరు ఇవ్వడు. అంత ఈజీ కాదు ఒక పెద్ద దాంతో కొట్లాడాలంటే, చాలా పెద్ద పర్సనాలిటీ ఉండాలి. మెడికల్ మాఫియా అంతే కదా సార్. మరి నువ్వు అన్నిటికీ అగెనిస్ట్గా యుద్ధం చేస్తా అంటే నీ వెనకాల ఎవడన్నా ఉండాలి కదా. నా ఫ్యామిలీని ఒక్కనే కదా, నేను పోయి ఊరి ఎంతమందితో పంచాయతీ పెట్టుకుంటా. సో శివరంజని మ్యామ్ ఆ టైంలో ఎవడు కొట్లాంటి టైంలో ఆమె ఒక్కరే సింగిల్ పర్సన్ లీడ్ చేశారు చూడండి. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా గట్స్ కావాలి యాజ్ ఎ ఉమెన్గా. ఒక పెద్ద కంపెనీకి నువ్వు చెక్ పెట్టాలి అనే ఒక ఆలోచన రావడమే పెద్దది అది. అట్లా పెట్టి ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా తను లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ తీసుకుంటే ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసినట్టే. కరెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు దేశం మొత్తం రికగ్నైజ్ చేసేది మ్యామ్ని. నౌ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా నోస్ హర్. దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అంటే తన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అండ్ మేడం కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుండి వచ్చారు. షీ హ్యాస్ సపోర్ట్. ఈవెన్ మన ఫిలిం స్టార్స్ అందరు కూడా మేడంకే చూపించుకుంటారు. షీ హ్యాస్ వెరీ బిగ్ కనెక్షన్. సో బట్ నాకేంటి అని ఆలోచించకుండా సొసైటీ కోసం వెరీ గ్రేట్ థింగ్. ఎథిక్స్ ఈ రోజులలో ఎవరున్నారండి? ఎవరు లేరు. అందరు ఎంతసేపలు అనొద్దు కానీ మా వాళ్ళందరూ వీడియోల కింద క్లినిక్ పేరు, ఫోన్ నెంబర్లు, కంఫర్ కన్సల్టేషన్ లింకులు ఇవే ఉంటాయి దాంట్లో వీడియోలో. ఎంతమందికి ఉన్నాయి నిజాయితీగా జనాలకి. అందులో ఆ మేడం చాలా గొప్పది. కరెక్ట్.